హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ లో 39 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 40th ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ అవుట్ ద మాక్సిమం నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఎరే. అంటే యూజర్ మనకి ఒక ఎరే ఇస్తాడు. ఓకే, ఆ ఎరేలో మాక్సిమం నెంబర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఎంటర్ ఎన్ అంటే ఎరే సైజ్ మనం యూజర్ని అడగాలి. ఇక్కడ యూజర్ మనకి 5 ఇచ్చాడు కాబట్టి యూజర్ దగ్గర నుంచి మనము 5 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, యూజర్ దగ్గర నుంచి మనం 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఒకటి 4 1 2 6 0. వీటిలో మాక్సిమం నెంబర్ ఏంటి మనకి 6 కాబట్టి మనకి అవుట్పుట్ 6 వచ్చింది. ఈ ఇన్పుట్ చూడండి, ఎంటర్ ఎన్ ఎరే సైజ్ మనకి 3 ఇచ్చాడు కాబట్టి ఎరే ఎలిమెంట్స్ అడిగినప్పుడు 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. 9 12 11. సో మాక్సిమం ఎలిమెంట్ ఏంటి మనకి 12 కాబట్టి అవుట్పుట్ అనేది 12 వచ్చింది. సో మనం ఈ ప్రాబ్లమ్ లో ఏం చేయాలి అంటే యూజర్ దగ్గర నుంచి తీసుకున్న ఎరే ఎలిమెంట్స్ లో మాక్సిమం ఎలిమెంట్ ఏది అని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అంటే ఇప్పుడు మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం, 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్ లో ఏ అండ్ బి అని 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్ లో మాక్సిమం నెంబర్ ఏది అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం అక్కడ లెస్ దాన్ ఆపరేటర్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనా? ఇఫ్ ఏ లెస్ దాన్ బి అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఈజ్ గ్రేటర్ ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఈజ్ గ్రేటర్. అంతేనా? ఇక్కడ మనము ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలి, లెస్ దాన్ ఆపరేటర్ యూజ్ చేయాలి. అంతేనా? సో ఇది మనము మన ప్లేలిస్ట్ లో ఫైండ్ అవుట్ ద గ్రేటెస్ట్ నెంబర్ బిట్వీన్ 2 నెంబర్స్ అని ఆ ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాం. మీరు ఆ వీడియో వాచ్ చేయకపోతే ఒకసారి ఈ వీడియో ఇక్కడ టైటిల్ కార్డ్ లో డిస్ప్లే అవుతుంది కదా, ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి. ఓకే, సో కానీ ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ లో ఏం చేయాలంటే మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ వాల్యూస్, 2 వాల్యూస్ కాదు, మనకి 2 వాల్యూస్ ఉంటే మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా ఇలా లెస్ దెన్ ఆపరేటర్ యూజ్ చేసి కంపారిజన్ చేసేవచ్చు. కానీ ఇక్కడ మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, అప్పుడు మనము ఎలా చేయాలి అనేది మనకి ఇప్పుడు టాస్క్ అనమాట. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి 4 1 2 6 0 అని 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 5 ఎలిమెంట్స్ లో మనకి మాక్సిమం ఎలిమెంట్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్ గా మనం ఇలా చూస్తే మనం చెప్పేస్తున్నాం మాక్సిమం ఎలిమెంట్ 6 అనేసి. అలా చేస్తున్నాము, మన మైండ్ లో ఒక ఆపరేషన్ చేస్తున్నాం. ఏంటి? ఫస్ట్ ఈ 2 కంపారిజన్ చేస్తాం. ఈ రెండింటిలో మాక్సిమం నెంబర్ ఏంటి? 4 కాబట్టి దాన్ని మనము మళ్ళీ ఈ 2 అనే ఎలిమెంట్ తో కంపారిజన్ చేస్తాం. ఈ రెండింటిలో మాక్సిమం నెంబర్ ఏంటి? 4. ఓకే, మళ్ళీ దాన్ని మనము ఈ 6 అనే ఎలిమెంట్ తో కంపారిజన్ చేస్తాం. ఇక్కడ మాక్సిమం నెంబర్ ఏంటి? 6. ఓకే, మళ్ళీ దాన్ని మనం లాస్ట్ ఎలిమెంట్ తో కంపారిజన్ చేస్తాం. ఇక్కడ మాక్సిమం 6 అండ్ 0కి మాక్సిమం ఎలిమెంట్ అంటే 6 కాబట్టి అంటే 2 ఎలిమెంట్స్ మనము కంపారిజన్ చేసి వెరిఫై చేస్తున్నాం. అక్కడైతే మనకు ఓన్లీ 2 ఎలిమెంట్సే కాబట్టి డైరెక్ట్ గా చెప్పేసాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎవ్రీ 2 ఎలిమెంట్స్ ని మనము కంపారిజన్ చేసి అందులో మాక్సిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని అలా స్టోర్ చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా మనం చేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని కంపేర్ చేయాలి. వచ్చిన దాన్ని మళ్ళీ ఏదైతే ఆ రెండింటిలో మాక్సిమం ఉందో దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ మూడింట్లో ఏదైతే మాక్సిమం ఎలిమెంట్ ఉందో అది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ ఎలిమెంట్ తో కంపారిజన్ చేస్తే ఆ 4 ఎలిమెంట్స్ లో ఉన్న మాక్సిమం ఎలిమెంట్ అనేది వస్తుంది. తర్వాత దాన్ని మళ్ళీ మనం 5th ఎలిమెంట్ తో కంపారిజన్ చేస్తే టోటల్ 5 ఎలిమెంట్స్ లో ఏదైతే మాక్సిమం నెంబర్ ఉందో మనకి ఆ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో అంటే మనకి మ్యాథమెటికల్ గా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలిసింది, కానీ మనం కోడ్ లో ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ మనకి 5 నెంబర్స్ ఉన్నాయి. సో మనం టోటల్ గా 5 నెంబర్స్ ని మనము కంపారిజన్ అనేది చేయాలి. కాబట్టి మనం ఏం చూసుకోవాలి, ఫస్ట్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1 i లెస్ దాన్ లెట్స్ సే ఇక్కడ ఎరే యొక్క సైజ్ అంతా మనకి n అనే వేరియబుల్ లో ఉంది. అంతేనా? ఇంట్ n ఈక్వల్ టు 5 అండ్ దెన్ లెట్స్ సే ఇంట్ ఎరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ n అని డిక్లేర్ చేసి ఈ ఏరియాలోకి మనం యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకుని స్కానర్ యూజ్ చేసి స్టోర్ చేసుకుంటాము. ఆ తర్వాత i ఈక్వల్ టు 1 i లెస్ దాన్ n i ప్లస్ ప్లస్ అంటే లూప్ ని ఇటరేట్ చేయాలి. ఎందుకు? మనకి టోటల్ ఆల్ ఎలిమెంట్స్ ని కంపారిజన్ చేయాలి 1 by 1 కాబట్టి 1 నుంచి n వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం కంపారిజన్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, సో 1 కాదు, ఇక్కడ 0. ఎరే యొక్క ఇండెక్స్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి. కాబట్టి 0 నుంచి n వరకు. ఓకే,
1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడు మనము కంపారిజన్ అనేది చేయాలి. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఈ 4 అనే ఎలిమెంట్ మనకి ఏంటి, 4 అనే ఎలిమెంట్ మనకి సింగిల్ వాల్యూ. ఓకే, ఈ 4ని 1తో కంపారిజన్ చేస్తేనే మనకి ఈ రెండింటిలో మ్యాక్సిమం ఏంటి అని తెలుస్తుంది. కానీ ఫస్ట్ ఈ 0th ఎలిమెంట్ ఉండేటప్పుడు మనము దాన్ని ఈ అన్నింటికంటే చిన్న ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని దాంతో మనం కంపారిజన్ చేసుకుంటే అప్పుడు ఈ 4 మ్యాక్సిమం ఎలిమెంట్ అవుతుంది కదా. అంటే ఏరియాలో నాకు ఓన్లీ ఒకే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, లెట్స్ సే ఓన్లీ 5 అనే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, అప్పుడు మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి 5. దాన్ని మనం దేంతో కంపారిజన్ చేస్తే అది మ్యాక్సిమం ఎలిమెంట్ అని తెలుస్తుంది, 5 కంటే చిన్న ఎలిమెంట్ తో కంపారిజన్ చేయాలి. సో మనం ఏం చేయాలి అంటే ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు ఏదైనా ఒక చిన్న నెంబర్, లెట్స్ సే -999 అని తీసుకుంటే ఇది వీటన్నింటికంటే చిన్న ఎలిమెంట్. కాబట్టి నేను ఈ మ్యాక్స్ అనే వేరియబుల్లో ఉన్న డేటాతోని ఈ 4 అనే వాల్యూని కంపారిజన్ చేస్తే నాకు ఏమవుతుంది, 4 గ్రేట్ అవుతుంది. కాబట్టి నాకు ఈ మ్యాక్స్ అనేది మనకి 4 అవుతుంది, అంతేనా. సో ఇఫ్ మ్యాక్స్ ఈజ్ లెస్ దాన్ array ఆఫ్ I అయితే మ్యాక్స్ ఈక్వల్ టు array ఆఫ్ I అని రాస్తే మనకి సరిపోద్ది. అంతే అండి ప్రోగ్రామ్, అంతకుమించి ఏం లేదు. మీకు ఒకసారి ఇంకా డీటెయిల్గా చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేను ఏం చేశాను అంటే మ్యాక్స్ అనే వేరియబుల్లో -999 అనే చాలా చిన్న వాల్యూని అసైన్ చేసుకున్నాను. సో దట్ నాకు ఈ ఫస్ట్ ఎలిమెంట్ని నేను కంపారిజన్ చేయాలి. మనము ఏం చేసాము, 41260 చేసేటప్పుడు ఫస్ట్ 4ని 1ని కంపారిజన్ చేసాం. కంపారిజన్ చేసి 4 మ్యాక్సిమం ఎలిమెంట్ అని డిక్లేర్ చేసాం. కానీ ఈ 4ని 1ని కంపారిజన్ చేసే కంటే ముందు ఈ 4 అనే వాల్యూని మనము మ్యాక్సిమం వాల్యూ అని డిక్లేర్ చేసేసాం. అంటే అది మ్యాక్సిమం డిక్లేర్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఏదైనా చిన్న నెంబర్తో దాన్ని ఫస్ట్ కంపారిజన్ చేయాలి. చేస్తేనే మనకి 4 అనేది మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి మ్యాక్స్ ఈక్వల్ టు ఒక చిన్న వాల్యూని తీసుకొని ఫస్ట్ మనము మ్యాక్స్ని అంటే ఈ -99ని 4ని ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది, 4 అనేది మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో ఈ 4ని 1ని కంపారిజన్ చేసి మనకి నెక్స్ట్ ఏమొస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ ఈ 4ని 2ని కంపారిజన్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ 4ని 6ని కంపారిజన్ చేస్తే మనకి 6 వస్తుంది. నెక్స్ట్ 6ని 0ని కంపారిజన్ చేస్తే మనకి 6 వస్తుంది. సో ఈ కంపారిజన్ చేసి వచ్చిన వాల్యూని మనము ఈ మ్యాక్స్ అనే వేరియబుల్ అప్డేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, అంటే మనకి మ్యాక్స్ ఈక్వల్ టు -999 అనే ఒక సింపుల్ చిన్న వాల్యూని తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఈ -999 అనేది 4 కంటే తక్కువ కాదా అని వెరిఫై చేస్తుంది. ఇక్కడ చూడండి I ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, I ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 అనేది లెస్ దాన్ 5 కాబట్టి లోపలికి వచ్చి మ్యాక్స్ వాల్యూ అంత -999. ఇది -999 ఈజ్ లెస్ దాన్ ఏరియా ఆఫ్ I. ఏరియా ఆఫ్ 0లో ఎంత ఉంది, మనకి 4 ఉంది. కాబట్టి -999 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ ఆఫ్ ఆల్సో ట్రూ. కాబట్టి లోపలికి వచ్చి మ్యాక్స్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. దేంతో అప్డేట్ అవుతుంది, ఏరియా ఆఫ్ I తో అప్డేట్ అవుతుంది. సో ఈ మ్యాక్స్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, -999 నుంచి 0 అయిపోతుంది. నెక్స్ట్ I వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ మన దగ్గర ఎంత ఉంది, సారీ ఈ ఏరియా ఆఫ్ I వాల్యూ అంతా 4 కాబట్టి ఇక్కడ ఇది 4తో అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది, మనకి 4 లెస్ దాన్ ఏరియా ఆఫ్ 1 వాల్యూ ఎంత, మనకి 1. 4 లెస్ దాన్ 1 కండిషన్ అంటే ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి I వాల్యూ 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, మ్యాక్స్ వాల్యూ 4 లెస్ దాన్ ఏరియా ఆఫ్ 2. ఏరియా ఆఫ్ 2 ఎంత, మనకి 2. ఈ కండిషన్ కూడా ఫాల్స్ కాబట్టి మళ్ళీ I వాల్యూ 2 నుంచి 3 అవుతుంది. 3 అయినప్పుడు 4 లెస్ దాన్ ఏరియా ఆఫ్ 3 అంటే 6. కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్, ట్రూ. కాబట్టి లోపలికి వచ్చి మ్యాక్స్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ I అంటే ఈ 4 నుంచి 6కి అప్డేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ I వాల్యూ 3 నుంచి 4 0 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈసారి మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది, 6 లెస్ దాన్ 0 కండిషన్ ఏంటి, ఫాల్స్. కాబట్టి లోపలికి రాకుండా ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వెళ్ళి I వాల్యూ 5 అవుతుంది. ఇక్కడ 5 లెస్ దాన్ 5 అనే కండిషన్ ఫాల్స్. ఎగ్జిక్యూషన్ అని బయటకు వచ్చి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మ్యాక్స్ అంటే మనకి 6 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని కంపారిజన్ చేస్తున్నాం. ఒక ఎలిమెంట్ తీసుకొని అంటే ఒక వేరియబుల్ తీసుకొని మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్ ని
ఒక చిన్న వాల్యూతో అసైన్ చేసుకొని అందులో ఈ- దానితో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని కంపారిజన్ చేస్తున్నాం. కంపారిజన్ చేసి ఒకవేళ దీనికన్నా పెద్ద నెంబర్ కనబడింది అనుకోండి, మనం దాన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తాం. అదే దీనికన్నా చిన్న నెంబర్ కనబడితే దాన్ని వదిలేస్తాం. అంటే ఇక నాకు ఫస్ట్ మ్యాథ్స్ అనేది ఒక పెద్ద నెగిటివ్ వాల్యూ ఉంది. ఓకే, సో దట్ ఇక్కడ ఉన్న మనకి ఫస్ట్ వాల్యూ అనేది ఈ మ్యాథ్స్ కన్నా పెద్ద వాల్యూ కాబట్టి ఫస్ట్ ఈ మ్యాథ్స్ వాల్యూ అనేది ఏమవుతుంది 4 అవుతుంది. తర్వాత ఈ మ్యాథ్స్ అనే దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తో మనం కంపారిజన్ చేస్తాం. ఎక్కడైతే దీనికన్నా పెద్ద నెంబర్ కనబడుతుందో అప్పుడు ఈ మ్యాథ్స్ అనే వాల్యూని మనం అప్డేట్ చేస్తాం. సో దట్ మనకి టోటల్ ఎరే ఇటరేట్ అయ్యేసరికి మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది ఈ మ్యాథ్స్ అనే వేరియబుల్ లోకి వస్తుంది. సో దట్ మనం దాన్ని ప్రింట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనము మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. ఓకే, సో ఒకసారి మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోని రివైజ్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను మ్యాక్స్ నెంబర్ ఇన్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో నేను మెయిన్ మెథడ్ రాస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ మెయిన్ మెథడ్ రాశాను. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి మనం ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఏంటి, యూజర్ని ఎరే యొక్క సైజ్ ఎంటర్ చేయమని అడగాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎన్. సో యూజర్ మనకి ఎరే సైజ్ ఎంటర్ చేస్తాడు. దాన్ని మనం ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ యూజర్ని ఎంటర్ ఎరే ఎలిమెంట్స్ అని అడగాలి. సో ఎరే ఎలిమెంట్స్ ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేస్తే అప్పుడు మనకి ఏం చేస్తాడు, యూజర్ ఎరే ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తాడు. ఇక్కడ ఎన్ ఎంత అయితే ఉందో అన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏంటి, ఆ ఎరేని ఆ సైజ్తో డిక్లేర్ చేసుకోవాలి. సో ఇంట్ ఎరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఎన్ అని ఎరేని డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత మనం యూజర్ని ఎన్ ఎలిమెంట్స్ అడగాలి కాబట్టి మనం ఒక లూప్ ఇటరేట్ చేసి ఎన్ ఎలిమెంట్స్ అనేవి మనము స్కాన్ చేసుకోవాలి. సో ఎరే ఆఫ్ ఐ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో దట్ మనకి యూజర్ ఎంటర్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఆ ఎరే యొక్క రెస్పెక్టివ్ ఇండెక్స్లోకి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎరేలో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం చెప్తున్నాను, ఒక మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని సమ్ నెగిటివ్ వాల్యూకి అసైన్ చేసుకోండి అని చెప్పాను. పెద్ద నెగిటివ్ నెంబర్కి అసైన్ చేసుకోండి అని చెప్పాను. సో నేను మ్యాక్స్ ఈక్వల్ టు -999 అనేసి డిక్లేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మ్యాక్స్ అనే వేరియబుల్లో ఉన్న డేటాతో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కంపేర్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కాబట్టి మనం ఫర్లో రాసుకోవాలి. ఇంట్ i ఈక్వల్ టు 0 i లెస్ దాన్ n i ప్లస్ ప్లస్ ఇఫ్ మ్యాక్స్ ఈజ్ లెస్ దాన్ ఏరియా ఆఫ్ ఐ. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం కంపేర్ చేసేటప్పుడు మ్యాక్స్ వాల్యూ కానీ ఏరియా ఆఫ్ ఐ కంటే తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, మ్యాక్స్ని అప్డేట్ చేయాలి ఏరియా ఆఫ్ ఐతో. సో ఏరియా ఆఫ్ ఐతో అప్డేట్ చేస్తే మనకి మ్యాక్స్ వాల్యూ అనేది ఈ టోటల్ ఫర్ లూప్ అయ్యేసరికి మనకి మ్యాక్స్ అనే వేరియబుల్లో టోటల్ ఏరియాలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మ్యాక్స్. ఓకే, సేవ్ చేశాను. సో రన్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ మ్యాక్స్ నెంబర్ ఇన్ ఎరే డాట్ జావా కంపైల్ చేశాను. తర్వాత రన్ చేస్తున్నాను. జావా స్పేస్ మ్యాక్స్ నెంబర్ ఇన్ ఎరే. సో ఎంటర్ ఎన్ 5 ఇచ్చాను. సో ఎరే ఎలిమెంట్స్ చూడండి, లెట్స్ సే 4 9 0 2 8 ఇచ్చాను. సో మ్యాక్సిమం నెంబర్ ఎంత మనకి 9 కాబట్టి మనకి 9 ప్రింట్ అయింది. ఓకే, సో మనకి డిఫరెన్షియేషన్ కావాలంటే ఇలా రాసుకోండి. ప్రింట్లో మ్యాక్స్ నెంబర్ ఈజ్ అని రాసి మ్యాక్స్ అని రాసుకుంటే మనకి డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. మనం మళ్ళీ కంపైల్ చేసి రన్ చేద్దాం. 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేశాను. 8 2 0 4 7 మ్యాక్స్ నెంబర్ ఈజ్ 8 అని వచ్చింది. సో ఈ 8 2 0 4 7లో మ్యాక్స్ నెంబర్ ఏంటి 8 కాబట్టి మనకి మ్యాక్స్ నెంబర్ ఈజ్ 8 అని ప్రింట్ అయింది. సో ఇక్కడ మనము మ్యాక్స్ని మైనస్ అయితే అసైన్ చేసుకున్నాం. నేను నా ఎరే ఎలిమెంట్స్ అనేవి దీనికన్నా చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి మ్యాక్స్ వాల్యూ ఇదే అవుతుంది. ఆ దీనికన్నా ఉన్న చిన్న ఎలిమెంట్స్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ రాదు. ఎందుకు అంటే మనము దీనితో కంపారిజన్ చేస్తున్నాం. చూడండి, నేను ఒకసారి రన్ చేస్తున్నాను. లెట్స్ 3 ఇచ్చాను. నాకు ఎరే ఎలిమెంట్స్ -1 0 0 0 -1 0 0 1 -1 0 0 2 ఇచ్చాను అనుకోండి. నాకు మూడింట్లో మ్యాక్సిమం నెంబర్ అంతా ఇది, కానీ నాకు ఏం ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అయింది. ఎందుకు, మనం ఎంటర్ చేసిన ఎరే ఎలిమెంట్స్ అనేవి దీనికన్నా కంటే చిన్నవి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మ్యాక్సిమం అనేది ఆ ఎరే ఎలిమెంట్స్ కంటే చిన్నదైతేనే మనం అప్డేట్ చేస్తున్నాం. కానీ
ఈ 3 ఎలిమెంట్స్ కూడా మ్యాక్స్ కంటే చిన్న ఎలిమెంట్స్. అప్పుడు ఈ కేస్ అనేది అసలు సాటిస్ఫై అవ్వదు. మ్యాక్స్ కంటే పెద్ద ఎలిమెంట్స్ వస్తేనే మనకి ఆ కేస్ అనేది సాటిస్ఫై అవుతది. కాబట్టి మనకి మ్యాక్స్ నంబర్ అనేది ఇదే ఉండిపోతుంది. సో, అటువంటప్పుడు మనకి ఇష్యూ వస్తది కాబట్టి జావాలో మనకి ఇంటీజర్ క్లాస్‌లో ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అనేసి ఒక వేరియబుల్ ఉంది. ఇది మనకి అన్నింటికంటే చిన్న వాల్యూని ఈ వేరియబుల్‌లో ఉంటదనమాట. చూడండి దీని వాల్యూ ఎంతొచ్చింది -2147483648 అంటే ఇంటీజర్ డేటా టైప్‌లో మినిమమ్ వాల్యూ అనేది ఇది. సో, మనం అన్నింటికంటే చిన్న వాల్యూ అయిన దీనిని మనం మ్యాక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ కంపైల్ చేసి రన్ చేస్తాను. కంపైల్ చేశాను. రన్ చేస్తున్నాను. సో, 3 ఇచ్చాను. -1000 -1001 -1002 నాకు అవుట్‌పుట్ చూడండి. మ్యాక్స్ నంబర్ ఈజ్ -1000 అని వచ్చింది. సో, మనం మ్యాక్స్ నంబర్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి. అది ఇంటీజర్ డేటా టైప్ అయితే. అదే మినిమమ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ విధంగా మనం మ్యాక్స్ నంబర్‌కి ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.